స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం కష్టం అనిపిస్తుంది కదా, బట్ ఒక స్ట్రాంగ్ విజన్, పేషెంట్ అండ్ రైట్ స్ట్రాటజీతో చిన్న ఇన్వెస్ట్మెంట్ ని కూడా క్రోర్స్ గా మార్చిన ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఈ వీడియోలో రాకేష్ జుంజునవాలా, రాధాకృష్ణ దమాని, విజయ్ కేడియా, వారెన్ బఫెట్, రై డాలియో స్ట్రాటజీస్ అండ్ ఇన్స్పిరేషన్ జర్నీస్ గురించి మాట్లాడుకుందాం. రాకేష్ జుంజునవాలా గారు 5,000 నుంచి 40,000 కోట్లు చేశారు. రాకేష్ జుంజునవాలా గారు చెప్పేది ఏంటంటే మార్కెట్ ఈజ్ సుప్రీం, వన్ షుడ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. అంటే ఎప్పుడు కూడా మనకు తెలిసిందే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు, ఆల్వేస్ మార్కెట్ ఈజ్ సుప్రీం. రాకేష్ జుంజునవాలా గారు చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసి పెద్ద డ్రీమ్ అచీవ్ చేశాడు. రాకేష్ జుంజునవాలా గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడడం వల్ల రాకేష్ జుంజునవాలా గారికి స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. 1985 లో 5,000 తో స్టాక్ మార్కెట్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలో సెన్సెక్స్ జస్ట్ 150 పాయింట్స్ ఉంది. నిజానికి రాకేష్ జుంజునవాలా లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అండ్ లాసెస్ కూడా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చాలా లాసెస్ ఫేస్ చేశాడు, కానీ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని రీసెర్చ్ ఇంపార్టెన్స్ అర్థమయ్యాక చాలా పేషెన్స్ ని డెవలప్ చేసుకున్నాడు. రాకేష్ జుంజునవాలా వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే సిసాగోవా. ప్రెసెంట్ అది వేదాంత. స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, కానీ ధైర్యంగా సిసాగోవా స్టాక్ ని హోల్డ్ చేశాడు. స్టాక్ మార్కెట్ రీబౌండ్స్ తర్వాత సిసాగోవా స్టాక్ అనేది హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది. రాకేష్ జుంజునవాలా గారు అసలు బిగ్ బుల్ ఆఫ్ ఇండియా ఎలా అయ్యారో తెలుసుకుందాం. టైటాన్ లో 3 రూపీస్ పర్ షేర్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి తన రీసెర్చ్ ని నమ్మి స్టాక్ ని అమ్ముకోకుండా అలానే ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ స్టాక్ 3,000 ప్లస్ కి వెళ్లిపోయింది. తన పోర్ట్ఫోలియోలో లూపిన్, క్రిజిల్, ఎన్సీసీ లాంటివి ఇంక్లూడ్ చేసి 40,000 ప్లస్ క్రోర్స్ నెట్ వర్త్ అచీవ్ చేశాడు. రాకేష్ జుంజునవాలా లైఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్: లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పేషెన్స్ ని మెయింటైన్ చేయాలి, ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ మీద బిలీఫ్ ఉండాలి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ దమాని, డిమార్ట్ ఫౌండర్. రాధాకృష్ణ దమాని ఏం చెప్తారంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఏ బిజినెస్ యూ డు నాట్ నీడ్ టు చెక్ ఇట్స్ స్టాక్ ప్రైస్ ఎవ్రీ డే. అంటే ఏంటంటే మీరు కనుక ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఒక బిజినెస్ కనుక అర్థం చేసుకుంటే మీరు ప్రతిరోజు ఆ స్టాక్ ప్రైస్ ని చూడాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ దమాని గారు చిన్న ట్రేడర్ నుంచి పెద్ద బిజినెస్ టైకాన్ అయ్యారు. మార్వారి ఫ్యామిలీలో పుట్టి కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన రాధాకృష్ణ దమాని ఇనిషియల్ గా చిన్నగా ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. ఫాదర్ చనిపోయాక స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్రేడింగ్ లో చాలా లాసెస్ వచ్చాయి, కానీ స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ తో ఉండాలని అర్థం చేసుకున్నాడు. 1992 అర్షద్ మెహతా స్కామ్ లో చాలా మంది పెద్ద లాసెస్ ఫేస్ చేశారు, కానీ దమాని గారు కరెక్ట్ గా స్టాక్ మార్కెట్ ని అనలైజ్ చేసి స్ట్రాంగ్ పొజిషన్ ని బిల్డప్ చేసుకున్నారు. రాధాకృష్ణ దమాని గారు డిమార్ట్ ని స్థాపించడం రిటైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషన్. రాధాకృష్ణ దమాని గారు 2002లో డిమార్ట్ స్టార్ట్ చేశాడు. యుఎస్ ఒక వాల్మార్ట్ మోడల్ ని ఫాలో చేసి లోయెస్ట్ ప్రైజెస్ తో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది అందించాడు. 2017లో డిమార్ట్ ఐపీగా వచ్చినప్పుడు లిస్ట్ అయిన ఫస్ట్ రోజే 100% రైజ్ ఇచ్చింది. ఇప్పుడు రాకేష్ దమాని గారు 2 lakhs ప్లస్ క్రోర్స్ నెట్వర్క్ తో టాప్ ఇన్వెస్టర్ గా ఉన్నారు. రాకేష్ దమాని గారి లైఫ్ నుండి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, వాల్యూ ఇన్వెస్టింగ్ చేసిన క్వాలిటీ స్టాక్స్ ని హోల్డ్ చేయడం, కన్జ్యూమర్ డ్రివెన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలి, సింపుల్ అండ్ డిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ అప్రోచ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విజయ్ కేడియా. 10,000 తో స్టార్ట్ చేసి ఇప్పుడు క్రోర్స్ లో సంపాదిస్తున్నాడు. విజయ్ కేడియా గారు ఏమంటారంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ బిగ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ యూ నీడ్ పేషెన్స్ అండ్ విజన్. అంటే ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ తీయాలనుకుంటే ఓపిక అండ్ విజన్ అనేది ఉండాలి. విజయ్ కేడియా గారు తన లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. స్టార్టింగ్ లో మనీ ఉండకపోయేది, ఎలాంటి సపోర్ట్ ఉండకపోయేది. విజయ్ కేడియా గారు స్టాక్ బ్రోకింగ్ ఫ్యామిలీలో పుట్టినా బట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ అనేది ఉండకపోయేది. ఫాదర్ చనిపోయాక 10,000 అప్పు చేసి మరీ ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. హెవీ లాసెస్ వచ్చాయి. లాస్ట్ కి వాళ్ళ మదర్ జ్యువెలరీ అమ్మడం వరకు వెళ్ళిపోయాడు. విజయ్ కేడియా గారి లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యాడో అప్పుడు అతని టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. ట్రేడింగ్ లో ఫెయిల్యూర్ అవడం వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకున్నాడు. అతుల్ ఆటో, సెరా శానిటరీ వేర్, ఏజిస్ లాజిస్టిక్స్ లాంటివి పిక్ చేసి 1000% రిటర్న్స్ అందుకున్నాడు. ఇప్పుడు విజయ్ కేడియా ఇన్వెస్ట్మెంట్ వర్త్ వచ్చేసి 100+ క్రోర్స్. విజయ్ కేడియా గారి లైఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, చిన్న చిన్న కంపెనీస్ లో పొటెన్షియల్ ఐడెంటిఫై చేయాలి, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి, పేషెన్స్ ని మెయింటైన్ చేయాలి అండ్ షార్ట్ టర్మ్ లాసెస్ కి భయపడొద్దు. నెక్స్ట్ వచ్చేసి వారెన్ బఫెట్. న్యూస్ పేపర్ బాయ్ నుండి బిలియనియర్ ఇన్వెస్టర్ గా మారాడు. వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే, ఇఫ్ యూ డు నాట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే ఏంటంటే మీరు పడుకున్నప్పుడు కూడా మీరు డబ్బు సంపాదించే మార్గం కనుక మీరు చూసుకోకపోతే మీరు చచ్చిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలి. వారెన్ బఫెట్ గారు చిన్నప్పటి నుంచే బిజినెస్ మైండ్ తో ఆలోచించేవారు. వారెన్ బఫెట్ గారు 6 సంవత్సరాల్లో ఉన్నప్పుడే చూయింగ్ గమ్ అండ్ కోకోకోలా బాటిల్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. అసలు వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్మెంట్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారో తెలుసా? 11 సంవత్సరాలకి ఫస్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు. వారెన్ బఫెట్ గారి లైఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్ అనేవి జరిగాయి. వారెన్ బఫెట్ గారిని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, కానీ దాని తర్వాత బెంజమిన్ గ్రహం దగ్గర స్టడీ చేశాడు. వారెన్ బఫెట్ గారు మంచి అండర్ వాల్యూ స్టాక్స్ ని బై చేసి అవి పెరిగేదాకా వెయిట్ చేసేవాడు. వారెన్ బఫెట్ గారి లైఫ్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఎక్కడొచ్చిందో తెలుసా?
ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కోకోకోలా అండ్ యాపిల్. కోకోకోలా, యాపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డెకెడ్స్ లో హైయెస్ట్ రిటర్న్స్ ఎర్న్ చేశాడు. ఇప్పుడు వారెన్ బఫెట్ ఒక నెట్ వర్త్ వచ్చేసి 100+ బిలియన్ ఉంటుంది. వారెన్ బఫెట్ గారి లైఫ్ నుండి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే స్ట్రాంగ్ బిజినెస్ మైండ్ తో ఇన్వెస్ట్మెంట్ చేయడం, షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి టెన్షన్ పడకుండా పేషెన్స్ ని మెయింటైన్ చేయాలి, ఫియర్ఫుల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గ్రీడీ మార్కెట్లో ఎగ్జిట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రాయ్ డాలియో దివాలా పరిస్థితి నుంచి హ్యూజ్ ఫండ్ కింగ్ అయ్యాడు. రాయ్ డాలియో ఏమంటాడో తెలుసా? పెయిన్ ప్లస్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. అంటే మనం ఫెయిల్ అయినప్పుడు అందులో నుంచి లెసన్స్ తీసుకొని మనకు నేర్చుకుంటే అదే మనకు సక్సెస్ కి దారి అవుతుంది. రాయ్ డాలియో లైఫ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే 1982లో ఎవ్రీథింగ్ లాస్ అయ్యాడు. రే డాలియో గారు ఒక స్మాల్ అపార్ట్మెంట్ లో బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనేది స్టార్ట్ చేశాడు. 1982లో ఒక రాంగ్ ప్రెడిక్షన్ వల్ల అతని దగ్గర ఉన్న మనీ మొత్తం లాస్ అయ్యాడు. లాస్ట్ కి అతని దగ్గర డబ్బులు లేక సర్వైవల్ కోసం వాళ్ళ నాన్న దగ్గర మనీ అనేది అప్పు చేశాడు. రాయ్ డాలియో గారు కంబ్యాక్ ఎప్పుడు ఇచ్చారంటే తను చేసిన మిస్టేక్స్ నుండే నేర్చుకున్నాడు. మార్కెట్ ని డీప్ గా అనలైజ్ చేసి ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని డెవలప్ చేశాడు. ఇప్పుడు బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ 150 బిలియన్ ప్లస్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తుంది. రాయ్ డాలియో నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసి రిస్క్ ని తగ్గించుకోవాలి, గ్లోబల్ గా ఎకనామిక్ ట్రెండ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం చేసిన ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఈ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ని పేషెన్స్ తో ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ ఫండమెంటల్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ కి భయపడకుండా లాంగ్ టర్మ్ విజన్ మెయింటైన్ చేయాలి, ట్రేడింగ్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్. లెజెండరీ ఇన్వెస్టర్ లైఫ్ స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఫైనాన్షియల్ సక్సెస్ కి జర్నీ స్టార్ట్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.